వచ్చి హలో బాబు దిలీప్ మాకు మా అమ్మాయికి వాళ్ళ కాలేజీలో ఫంక్షన్ ఉందంట ఇదో ఈ శారీ ఇట్లాంటి శారీ ఒకటి కావాలి మరి ఇక్కడేమో అయిపోయినాయి తెప్పిస్తావా అసలు ఆమె ఎట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఎలా అయితే మాట్లాడతాం మనం క్యాజువల్గా అలా మాట్లాడుతున్నారు బాడీలో కొంచెం నిజాయితీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయండి మన దిలీప్ గారు కాల్ చేయగానే అత్తమ్మ వచ్చింది వచ్చి కూర్చొని అలా చూస్తుంది ఏంది బట్టలు ఇట్లా కొనుక్కుంటున్నారు ఈ చీర చూడండి భలే ఉంది మీ సెలక్షనేనా అన్నీ నా సెలక్షనే నేను కూడా ఆయన సెలక్షనే నన్ను ఏరుకోరి మరి ప్రమోషన్ పిలిచారు అబ్బా ఇంత ఓర్పు సహనం నిరీక్షణ అసలు ఇవన్నీ ఉన్నాయని విశ్రమకు వచ్చినప్పుడే అర్థమవుతుంది మేము కొత్త కొత్త నేర్పిస్తాం అది చూసారా మీకు తెలియని అని నేర్పించాం ఎన్ని వచ్చినాయో ఈయన మాటలు అమ్మి బతుకుతున్నాడు మీరు వచ్చారు తెలియదండి తెలీదు ఇక్కడ ఒక టీం ఉంటుందండి దిలీప్ గారు డైరెక్ట్ మాకు కాల్ చేస్తారు మేము చెప్పేస్తాం ఒక టైం మళ్ళీ మమ్మల్ని ఫాలో అప్ చేయడానికి ఆయన మేనేజరు ఆయన అసిస్టెంట్ ఆయన పిఏ ఇంకా చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఒక్కరితోనే నేను కాంటాక్ట్ ఉండేది ఇంకా మిగతా ఎవరైనా ఏదైనా ఈవెన్ సప్లయర్స్తో సహా మొత్తం కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి తర్వాత నా దగ్గరికి వస్తాయి మేము ఎందుకండి అంత ధన్యులం మరి వచ్చినప్పుడల్లా గంటలు గంటలు వెయిట్ చేయిస్తారు సరే ఇప్పుడు ఎందుకు అర్జెంటుగా పిలిచారు ఏం చెప్పాలి నా ద్వారా మీకు కావాల్సిన హెల్ప్ ఏంటి చెప్పండి ఎలా జరిగింది ఏంటి మీ ఫ్యాన్స్ అసోసియేషన్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా సార్లు ఓపెనింగ్స్కి వెళ్ళాను ఏం పర్లా అట్లా ఉండండి నేను చాలా ఓపెనింగ్స్కి వెళ్ళాను అంటే చాలా రష్ని చూసాను కానీ మిస్సమ్మలో తోసుకుంటూ వెళ్ళాం అసలు మీరు రీల్లో చూసింది చాలా తక్కువ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము వీడియో తీసుకున్నాం ఎందుకంటే వీడియో తీయడానికి తిప్పడానికి కూడా అసలు అక్కడ కుదరలేదు కానీ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు దిలీప్ సూపర్ అసలు కదా అల్టిమేట్ ఏదో కొత్త వాళ్ళు మన దగ్గరకు వచ్చినట్టు మాట్లాడలేదు వాళ్ళు అసలు వాళ్ళందరూ ఎలా ఉందంటే మనకు అనిపించడం కాదు వాళ్ళే అంటున్నారు డైరెక్ట్గా మీరు మాకు తెలుసుగా మాకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు కదా నాతో అయితే కొంతమంది అయితే ఒక ఆంటీ అయితే వచ్చి హలో బాబు ఆమె పేరు సుప్రజ ఆమె వచ్చి హలో బాబు దిలీప్ మాకు మా అమ్మాయికి వాళ్ళ కాలేజీలో ఫంక్షన్ ఉందంట ఇదో ఈ శారీ ఇట్లాంటి శారీ ఒకటి కావాలి మరి ఇక్కడేమో అయిపోయినాయి తెప్పిస్తావా అసలు ఆమె ఎట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఎలా అయితే మాట్లాడతాం మనం క్యాజువల్గా అలా మాట్లాడుతున్నారు ఏమంటే నేను అంత బాగా తెలుసా మీకంటే తెలియపాటు ఏందయ్యా రోజు మన ఇద్దరు మాట్లాడుకుంటుంటాం కదా నువ్వు మాట్లాడుతుంటావు నేను చూస్తుంటాను అంటున్నా భలే మాట్లాడుతున్నా అలా అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే నేను ఎక్కడో ఉంటే మామూలుగా వచ్చి ఏంటమ్మా పొద్దున పూజ బాగా జరిగిందా నిన్న పూజ బాగా జరిగిందా ఈ చీర మిస్సమ్మలోనే తీసుకున్నావు కదా అలా అట్లా అడుగుతూ ఉన్నారనమాట నేను ఏం తింటాను ఎక్కడికి వెళ్తాను యశు ఎలా ఉంటుంది అన్ని అసలు ఎంత బాగా ఫాలో అయ్యారంటే చిట్టి పాపని కూడా అడిగారుగా చాలా మంది చిట్టి తల్లిని అడిగారు అత్తమ్మ వచ్చింది ఊరికంటే దిలీప్ గారు అంటే అత్తమ్మకి చాలా ఇష్టం వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట దిలీప్ గారు కాల్ చేయగానే అత్తమ్మ వచ్చింది వచ్చి కూర్చొని అలా చూస్తుంది ఏంటి బట్టలు ఇట్లా కొనుక్కుంటున్నారు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఎక్కడ ఏ స్టోర్లో కూడా అంత రష్ ఓపెనింగ్ డేకి ఉండదు లేదు ఎందుకంటే చాలామంది నాకు వేరే స్టోర్స్ ఓనర్స్ కానీ లేదంటే ఆ రష్ వీడియోస్ అని చూసి చాలామంది నాకు ఫోన్లు చేసి ఏంది నువ్వు ఏం చేస్తున్నావు బాబు నాకు అర్థం కావట్లేదు నువ్వు శారీసే ఇస్తున్నావా ఇంకేమైనా చేస్తున్నావా అని చెప్పి వాళ్ళకి రకరకాల డౌట్లు వచ్చి నన్ను అడుగుతున్నారు అన్నమాట వేరే అంటే చాలా స్టోర్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అసలు ఏంటి ఇంత అంటే మిస్సమ్మ అనేది అట్లా వాళ్ళు ఓన్ చేస్తున్నారు నిజంగా అది మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా మీ సబ్స్క్రైబర్స్ కూడా చాలా థ్యాంక్స్ అండ్ మీ సపోర్ట్ కూడా డెఫినెట్గా చాలా చాలా ఉంది అదే చెప్తున్నామండి ఇప్పుడు చెప్పేదాకా ఆఖరగా చెప్తాంగా వస్తాం నేర్చుకున్నామండి స్వప్న గారు సబ్స్క్రైబర్స్ చాలా చాలా థ్యాంక్స్ అందరికీ అదైతే ఒప్పుకోవాలి నేను కూడా అంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదండి మామూలుగా అయితే నేను 9:30 వరకు 9:30 10 లోపల స్టోర్లో ఉందామని చెప్పి రెడీ అయితే దిలీప్ గారు కొంచెం లేట్గా రండి ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అంటే నేను డిలే అయ్యాను పూజ ఉంది డిలే అయ్యాను కానీ మళ్ళీ ఒక అరగంట తర్వాతనే ఫోన్ చేసి అందరు వచ్చేసారు మిమ్మల్ని అడుగుతున్నారు రండి అని ఇంకోటి ఏంటి తెలుసా వీళ్ళు షాప్ ఓపెన్ చేస్తే దిలీప్ గారు షాప్ ఓపెన్ చేస్తే నా కోసం స్వీట్ బాక్సులు తీసుకొని వచ్చారు మాకు కూడా తెచ్చారులేండి స్వీట్స్ మాకు తెచ్చారు కేకులు తెచ్చారు ఈయన నేను యశు ఇద్దరం వెళ్తే నేను యశు మా చెల్లి మా అత్తమ్మ నలుగురం వెళ్తే 2 బాక్సులు ఇచ్చారు అసలు ఇట్లా బుక్ చేస్తారు నిజంగా స్వీట్లు
నెక్స్ట్ ఏషనాగరికి ఎన్ని ఇచ్చా? ఇద్దరు వస్తే 2 ఇచ్చారు, 4 ఇచ్చారా? ఇద్దరు. అవును, మీరు ఇద్దరే వచ్చారు. నేనైతే 4 రెడీ చేసా ఆ రోజు, మీరు ఇద్దరే వచ్చారు. నేనేం చేస్తా? మరి 4 రెడీ చేసి 4 ఇవ్వాలి కదా. ఏవి ఇప్పుడు ఆ 2 కావాలి నాకు. తెప్పిస్తాం, ఇప్పుడు తెప్పిస్తాం. ఎంతసేపు చప్పట్లు కొడతారు కానీ అవి రావు. వస్తాయి. ఎవరక్కడ అదే వచ్చినా లేవా స్వీట్లు ఇవి ఇంకా తీసుకురండి రా బాబు, మీరు గాలి పోయేటట్టు చేస్తారు రా నిజంగా. వింటారు ఇన్నే వాళ్ళు వింటారు, అవి వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మన ఇద్దరం కలిసి ఓన్లీ ముచ్చటనే ఎక్కువ ఉంది, ఈ శారీస్ తక్కువ అంటున్నాం. కానీ మనం బయట బిజినెస్ ఎలా చేయాలి, అసలు ఏంటి, ఎలా రన్ అవుతుందని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కదండి. డెఫినెట్ గా. అంటే ఈ రోజు నాకు అంటే ఇంత ముందు సుచిత్ర ఏషనగర్ ఓపెనింగ్ ముందు వరకు కొన్ని వీడియోస్కి అంటే ఎవరన్నా కామెంట్స్ ఇట్లా పెడితే వీళ్ళు శారీస్ తక్కువ ఏదో సోది చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారంటే దట్ ఈస్ నాట్ సోది. ఇంపార్టెంట్ మ్యాటర్ మేము మాట్లాడుకుంటున్నాము. డెఫినెట్గా అది ఎంటర్టైన్మెంట్గా ఉందా లేదంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని కన్సిడర్. ఎందుకంటే ఒకటి ఓపెన్ చెప్పాలంటే మీ ఛానల్ అయినా డెఫినెట్గా వ్యూస్ మిస్ ఎక్కువ వస్తాయి కదా. అవును వస్తాయి, ఎక్కువ వ్యూస్ అని పెట్టగానే అసలు ఎక్కడికో వెళ్తుంది ఇట్లా. మరి ఇంకా అప్పుడు దానికి అర్థం ఏంటి? అండ్ మన షార్ట్స్ కూడా చాలా బాగా పోతాయి, చాలా బాగా వెళ్తాయి. సో ఆ రోజు నాకు నమ్మకం వచ్చిందన్నమాట. మన సుచిత్ర ఏషనగర్ ఓపెనింగ్స్ అయ్యాక లేదు మనం కరెక్ట్ ప్రాసెస్లోనే కరెక్ట్ వేలోనే ఉన్నాము, మనం ప్రొడక్ట్స్ చూపించకపోయినా కూడా వీళ్ళు ఆదరణ ఇట్లానే ఉంది, బాగా రిసీవ్ చేసుకున్నారు అనేది అర్థమైంది. ఇంకోటి చెప్పండి, సుచిత్ర ఏషనగర్ ఓపెన్ చేశాక నా వే ఆఫ్ థింకింగ్ కొంచెం మారిపోయింది చెప్పాలంటే. ఎలా అంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళు చూపించే ప్రేమ, అది అసలు షాప్లోకి ఎందుకు వస్తుంది అదంతా చెప్పండి. ఒక స్టోర్ బిజినెస్ రన్ చేసేటప్పుడు అది ఉండదు, ఆ పర్సనల్ అటాచ్మెంట్ అనేది ఎవరితో కూడా రాదు అది. ఎందుకంటే కస్టమర్స్, బిజినెస్ మాది మేము అమ్ముకుంటాం, వాళ్ళు కొనుక్కుంటారు అంతవరకే. కానీ మిస్ అమ్మ ఈజ్ లైక్ బియాండ్ బిజినెస్. ఆ రోజు నాకు అర్థమైంది అనమాట. అదే వీళ్ళందరూ అంతా ఓన్ చేసుకున్నారు నన్ను. చాలామంది మీరు కూడా వినే ఉంటారు కదా, మా చిన్న కొడుకులా ఉన్నావు, మా పెద్ద కొడుకులా ఉన్నావు ఇంట్లో, అన్ని రిలేషన్స్ కలిపేస్తున్నాడు నాతో. అయితే తమ్ముడు, అదే కొంచెం పెద్దవాళ్ళు అయితే యశ్ లాంటి వాళ్ళు అయితే తమ్ముడు అని, ఇలాగా కొంచెం నాకన్నా కొంచెం పెద్దవాళ్ళు అయితే తమ్ముడు అని, అట్లా కొంచెం చిన్నోళ్ళు వస్తే అన్నయ్య నాకు ఈ శారీ కావాలి, ఆ శారీ కావాలని అడగటం. కొంచెం పెద్దవాళ్ళు అయితే మా ఇంట్లో చూసాను నేను, అక్కడికి వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవట్లేదు, దిలీప్ గారిని వచ్చి ఇది నాకు బాగుంటుందా, అది నాకు బాగుంటుందా అని ఈయన సెలెక్షన్ మీరు తీసుకొని వెళ్తున్నారు. అండ్ ఇంకొకటి అడగాలి, ఇప్పుడు ఒక శారీ షాప్ ని ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ ఓనర్ వాళ్ళ వైఫ్ ఎలా రావాలండి? సరే చెప్పండి. అంటే ఇప్పుడు కొన్ని సర్కమ్స్టాన్సెస్, కొన్ని కండిషన్స్ మధ్యలో ఏమైందంటే, మీకు ఆన్సర్ తెలియదని చెప్పండి దిలీప్ గారు. శారీ ఆ రష్లో కంఫర్ట్ ఉండదు ఫస్ట్ విషయం. అలేఖ్య ఈజ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ హ్యావింగ్ శారీ ఫర్ కంప్లీట్ డే. అతను మేనేజ్ చేయలేదు శారీని, అంత అలవాటు లేదన్నమాట తనకి. అందుకని శారీ తను కట్టుకోలేదు అంతే రీజన్. ఎందుకంటే మీరు చూస్తున్నారు పాపం ఎంత కష్టపడిద్దో, అటు ఇటు పరిగెత్తుతానే ఉంటుంది, అయ్యి మేనేజ్ చేయాలంటే ఆ శారీ పట్టుకుని ఎట్లా నడవాలి. కానీ మరి నన్ను ఎందుకు మిస్ అమ్మ చీర కట్టుకునే రావాలని చెప్పి, మీరంటే ఎంతసేపు ఉన్నారు? 1 hour ఉన్నారు, వెళ్ళిపోయారు. గుప్త రహస్య నిధులు ప్రోగ్రామ్ నిధులు కాదండి, గుప్త వారాహి. ఎందుకు చేశాను? మంచి సక్సెస్ అవ్వాలి, మన షాప్ సక్సెస్ అవ్వాలి, ఇలాంటివి ఇంకెన్నో ఓపెన్ అవ్వాలి, బాగా కలిసి రావాలి, అందులో మేము ఉండాలి. ఏమన్నా ఇది టచింగ్ అంటే రాలేదా? సూపర్, ఎరగదీసేది. నేను అందరి గురించి అండి, నాకు కామెంట్స్ పెట్టి చాలా మంది అన్నారు ప్లీజ్ అండి మా గురించి కూడా మొక్కోండి అని. పెట్టిన కామెంట్ వాళ్ళు అందరిని మీరు నమ్ముతారో లేదో కానీ మనస్ఫూర్తిగా నేనైతే దండం పెట్టుకున్నాను. మనకి అన్నీ ఉండాలండి, భక్తి ఉండాలి. అవును. ఇంతకీ లంచ్కి తీసుకెళ్తున్నారా లేదా? లంచ్కి వెళ్దామండి, భలే వాళ్ళే. మీరు అడిగాక మళ్ళీ తీసుకెళ్ళకపోవడం అనేది ఉండిద్దా? అండ్ ఇంకోటి ఏంటి అంటే, నిజంగా ఒప్పుకుంటాను, ఏదైనా శారీ కొంచెం బాగాలేదు, ప్రింట్ బాగాలేదన్నా, హైట్ లేదన్నా, విడ్త్ లేదన్నా కూడా చెప్పేస్తారు ఈయన. అంటే బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఇది ఎందుకు ఇస్తున్నారు, ఇది బాగాలేదు, ఇది వద్దు అని చెప్పి పంపించేస్తారు. అంటే బాడీలో కొంచెం నిజాయితీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయండి మన దిలీప్ గారికి. కానీ అదే బిజినెస్ సీక్రెట్ నిజానికి కదండి, జెన్యూన్గా. అంటే ఈ రోజు బిజినెస్ చూసుకోకుండా లాంగ్ రన్ ఉండడం కోసం అది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా. నేను మీకు ఇంతకుముందు కూడా ఎప్పుడో చెప్పినట్టున్నా కదా, ఏ శారీ సెలెక్ట్ చేస్తున్నా, ఏది కొంటున్నా సరే నేను
ఇది నా వైఫ్కి, నా చెల్లికి, మా అమ్మకి బాగుండిద్దా అని చూసి, అట్లా వాళ్ళు కూడా బాగుండిద్దా లేదా అనేది చూసి ఆ క్వాలిటీని చెక్ చేసుకుని కొంటా. అలాంటప్పుడు మన డెఫినెట్ ఛానల్ కోసం వర్క్ చేసే యాంకర్స్ కి, మన ఫ్రెండ్స్ కి, కెమెరా వెనకాల ఉన్న వాళ్ళకి, కెమెరా ముందున్న వాళ్ళ గురించి మటుకు ఆలోచించరు. కస్టమర్స్ గురించి ఆలోచిస్తారు. వీళ్ళిద్దరు నన్ను బుక్ చేయడమే వీళ్ళిద్దరికి పని అయితే ప్రతిసారి. మీరు కూడా అండి 1.5 year నుండి వెళ్తున్నారు. ఎప్పుడైనా ఈ సారీ మీకు తెచ్చారు స్వప్న అని ఇచ్చారా? ఎందుకు చాలా తెచ్చాను. అటు తిరిగి మళ్ళీ రెడ్ చిన్న వచ్చింది నా దగ్గరికి. ఇచ్చారా అండి? ఒప్పుకోవాలండి. ఇచ్చామండి. అంటే పర్టికులర్గా మీకోసం అనేమి అట్లా తీసుకురాలేదులే, కానీ కాకపోతే వచ్చాక నేను అడగాలి, అడుక్కోవడం కాదండి, నేను అడగాలి అకేషన్ కోసం. దిలీప్ గారు ఇంకా నేనే తెలుసా చెప్తే మరి పరువు తీసుకున్నట్టు ఉంటుంది. నేను అకేషన్ కొద్ది నేను అడిగితేనే దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది అని 4లో నేను 2 సెలెక్ట్ చేస్తే ఒకటి చెప్తాను. నిజం ఒప్పుకోవాలండి. మన ఇద్దరం నిజాలే మాట్లాడతాము, అది అందరికి తెలిసిన విషయమే. ఓకే, ఒప్పుకుంటా, అందులో డౌట్ ఏం లేదు. తప్పు అయితే తప్పనే ఒప్పుకుంటాను నేను. ఒకవేళ నేను బై మిస్టేక్ ఏదైనా జరిగింది అనుకోండి నా వల్ల, నేను డెఫినెట్గా ఒప్పుకుంటాను. దాంట్లో అసలు సెర్చ్ చేయలేదు అన్నమాట. నేను తప్పించుకొని తిరిగే క్యాండిడేట్ అసలే కాదు. అది అందరికీ తెలుసు. ఎందుకంటే రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం అండ్ డైరెక్ట్గా మీరు మాట్లాడే అవకాశం కూడా ఉంది. సో ఈ వీడియో ఎక్స్పెషల్లీ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడం కోసమే. కామెంట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, ఇప్పుడు కూడా కామెంట్స్ వస్తాయి, బట్ మేము పట్టించుకోము. ఎందుకంటే 95 మంచి కామెంట్స్ వచ్చినప్పుడు 5 కామెంట్ల గురించి మనకెందుకు తెలియదు. అంతే, అయినా అవి రావాలి. కొట్టామా లేదా? కొట్టేసాం, అంతే, గట్టిగా కొట్టాం. సో ఇప్పుడు కొన్ని చీరలు కూడా చూపిద్దామండి. బాగోదు కాబట్టి చూపిస్తారు, అంతేగా. నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి అడుగుతున్నాను, ఏమంటే శారీస్తో స్టార్ట్ చేద్దాం కొంచెం అంటే, లేదు అంటే అవసరం లేదు, మనం సక్సెస్ మీట్ పెడదాము అని చెప్పి చెప్తారు. అందుకే ఆయనకు ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లాడు పుట్టాడు. నాకు అస్సలు 2 అబ్బాయిలు అంటే నేను అస్సలు అబద్ధాలు. మీకు 2 అబ్బాయిలు? అమ్మాయి ఉండడం అదృష్టం ఉండాలి, అమ్మాయి ఉండాలండి ఇంట్లో, తెలుసా? ఇలాంటి అది అస్సలు ఊరుకుంటుంది అనుకున్నా, ఈయన చుట్టూలో పట్టింది. అమ్మ లిటరల్లీ భయపడతారు కదా మీకు ఏం చేస్తాం. మాకు అమ్మో అది గోలమ్మో, మామూలు గోల కాదు. ఇద్దరు ఉండి ఫైటింగ్ కాదు, కానీ బాగుంటుంది. సో ఇవన్నీ ఏంటండి ఆఫర్ సారీసా? ఇవన్నీ మంగళగిరి ప్రింట్స్ మొత్తం కూడా, అంటే ఇప్పుడే వచ్చినాయి. దీంట్లో ఏమైనా ఆఫర్లు ఉంటే చెప్పొచ్చు, ఆషాఢం నడుస్తుంది. మంగళగిరి శారీస్ లో జనరల్ గా ఆఫర్ ఉండదండి, ఎందుకంటే మన ఓన్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా. సో ఉండదు, రేటే చాలా తక్కువగా 3,900కి ఇచ్చేస్తున్నాం. ఇక్కడ అన్నీ అసలు మిస్సమ్మలో డిజైనర్ శారీస్, ఫ్యాన్సీ శారీస్ బాగుంటాయండి బడ్జెట్ రేంజ్ లో. ఏదో క్యాజువల్ గా ఏదో చూపించాలి, 4 చీరలు చూపిపోతే బాగోదు వీడియోలు అని చూపిస్తున్నారు, కానీ ఏమన్నా అసలు వీడియో ఇట్లా చేస్తారు ఎవరన్నా? వీడియో శారీస్ షాప్కి వచ్చి? అవును, మరి ఇట్లా చేస్తున్నాం కాబట్టి వారానికి ఒక వీడియో, వారానికి 4 షాట్లు, ఒక్క 2 రోజులు షార్ట్ పడకపోతే ఏమండి షార్ట్ అయ్యట్లేదు అని అడుగుతున్నారు. ఇలా చేస్తున్నాం కాబట్టి. ఇది ఏ ఊర్లో తీసుకొచ్చారండి? ఏ చీర పట్టుకుంటే రాదు, మళ్ళీ ఏ ఊర్లో తీసుకొచ్చారంట. ఇదిగో ఇట్లా పట్టుకోవాలి చీర అనేది, పట్టుకోండి. మళ్ళీ రెడ్ శారీస్ కట్టారు 10 రోజులు. అవునబ్బా, రెడ్ వద్దు, వేరే కలర్ ఏమైనా తీసుకుందాం, కానీ ఫ్యాన్సీ శారీ ఉన్నట్టుంది. ఇది బాగుందండి, ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. ఏం సారీ దిలీప్ గారు? ఇది ఆర్గంజా, ఫ్యాన్సీ ఆర్గంజా. వావ్, బాగుంది కదా డిజైన్. మొన్న నాకు యాక్చువల్లీ నేను దిలీప్ గారిది 2 షాప్లో ఓపెనింగ్కి దిలీప్ గారు నాకు శారీస్ ఇచ్చారు. నేనేం డబ్బులు ఇవ్వలేదు, ఆయన ఏం తీసుకోలేదు, కానీ షాప్ ఓపెనింగ్కి నాకు లిటరల్గా శారీ పెట్టినట్టే. నిజమే చెప్పాను కదండి. మరి ఆ మాత్రం దానికి నేను షాప్ ఓపెనింగ్ వచ్చినప్పుడు మీరు చీర ఇవ్వాలండి. ఇచ్చారండి, పద్ధతి. అయితే ఆ శారీ గురించి అడుగుతున్నా, చెప్పండి. జామ్దాని మట్కా జామ్దాని శారీ, అది చాలా బాగుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్, పులియాలో విలేజ్. అంటే అది ప్యూర్, మీరు తీసుకున్నదే ప్యూర్ కాస్ట్లీ శారీ. అది వచ్చి 10,500 అనుకుంటా. అందులో కొంచెం లో రేంజ్ లో కూడా ఉంటాయి, 5,000-6,000 నుంచి స్టార్ట్ అవుతాయి. సో దాని మీద నేను కాస్ట్ చూసినప్పుడు 13,999 ఉంది. దాని మీద మనకి డిస్కౌంట్ ఇచ్చినట్టున్నామండి. ఎంతో అదే 13,900ది 9,900కి వస్తుంది ఆఫర్ లో. అదే అండి, అంటే నేను ట్యాగ్ తీసేసి తీసుకెళ్ళాను కాబట్టి నాకు రేటు గుర్తులేదు, కానీ అక్కడ చాలా మంది నన్ను అడిగారు, తర్వాత కూడా మెసేజ్లు పెట్టారు. శారీ కూడా చాలా బాగుంది. అండ్ ముందు రోజు కట్టుకున్నది కూడా చాలా సుచిత్రాది అయితే హైలైట్ ఉంది, చాలా బాగుంది. అవును, ఫ్యాన్సీ శారీ ఒకటి అండ్ పట్టు చీర 2 బాగున్నాయి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. చాలా
మోస్ట్ ఏం చెప్పాలి, నేను నిన్న రీల్ చూసానండి, అజ్రక్ మళ్ళీ తీసుకొచ్చాను అన్నారు కదా, ఇప్పుడు హైట్ విడ్త్ అంత బాగుందా? అన్ని బాగున్నాయి. ఎంత పడుతుందండి అవి అజ్రక్ ప్రింట్ సారీస్ ఇప్పుడు? అది 4000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి, అప్ టు 10,000 దాకా ఉన్నాయి కదండి. ఆ రోజు నాకు కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యారు. ప్యూరే ఎంతైనా కానీ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు రాబోయే శారీస్ కూడా చాలా బాగున్నాయి. చాలా మంది అడిగారు ఎంత ఫాస్ట్గా అయిపోయినాయి అంటే, లాస్ట్ టైం తెచ్చినవి దాదాపు ఒక 2000 శారీస్ తెచ్చాను. నాకు తెలిసి ఒక 2 వీక్స్ అంతే, 2.5 వీక్స్లో మొత్తం శారీస్ అయిపోయినాయి. యాక్చువల్గా ఆ 2000 చీరలు ఎందుకు తెచ్చాను అంటే, సుచిత్రాకి యశ్వనగర్ కూడా కలిపి తెచ్చా. బట్ అక్కడికి అవి ఓపెన్ అయ్యేలోపే శారీస్ ఆల్మోస్ట్ మధ్యన కూడా నిజాంపేటలోనే అయిపోయినాయి. ఇంకా అక్కడికి అన్నీ ఒక 100 వెళ్ళినాయి. అవి ఫస్ట్ డేనే సేల్ అయిపోయినాయి మొత్తం. సో మరి నెక్స్ట్ ఎక్కడ పెడుతున్నాం మన అడ్డా? నెక్స్ట్ ఉంది, చెప్తా, రివీల్ చెయ్యం ఇప్పుడే. అబ్బా, హైదరాబాద్లో ఎన్ని రోజులు తిరుగుతామండి, కొంచెం ఊరు దాటిపోదాం. ఊరు దాటే అంట. ఊరు దాటే. సో ఒకసారి అటు చూడండి, మంగళగిరి ఇంకేమేమి ఉన్నాయండి అక్కడ ఇన్ని శారీస్? మంగళగిరి శారీస్, అటు పక్కన బెనారస్ శారీస్, జార్జెట్స్, ఇవన్నీ ఇక్కడ బిల్డింగ్ కి ట్యాక్స్ వేస్తున్నారు అనమాట. సో ఇన్ని అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్నాం కదా వేర్ హౌస్ లో, ఇప్పుడు కస్టమర్స్ ఏమనుకుంటారంటే ఇన్ని శారీస్ మొత్తం కూడా స్టోర్లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇన్ని పెట్టలేం. వేర్ హౌస్ అనేది చాలా పెద్దది. ఇక్కడ ఏంటంటే చాలా పెట్టగలం. ఇంకోటి ఏంటంటే అన్ని బ్రాంచెస్కి కూడా సప్లై ఇక్కడ నుంచి ఉంటుంది అనమాట. సో స్టోర్స్ అనేది కొంచెం వీటిలో ప్రతి దాంట్లో ఒక్కొక్క కలర్ అనేది మేము పెడతాం. ఈ శారీ ఎంత బాగుంది, కొందరు కాదు ఏంది ఇది 10,000 ఉంది శారీ కాస్ట్. ఎందుకు? ప్యూర్ కొందరు కాదు అంటేనే కాస్ట్లీ. నాకు తెలియదండి, నిజంగా నాకు తెలీదు. కానీ చూస్తే కాటన్ కదా, కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది అనుకున్నాను. చాలా సాఫ్ట్గా ఉంది అనమాట. దీనికి గంజి అవసరం ఉండదా? గంజి ఏం అవసరం లేదు, పెడితే ఇంకొంచెం నీట్గా క్లాస్గా ఉంటుంది. సో ప్యూర్ పొందూరు కాటన్, ప్యూర్ పొందూరు ఖాదీ. ఇందులో స్టార్ట్స్ ఫ్రమ్ ఒక 3,500 నుంచి ఉంటాయి. అంటే ఇంత అంటే ప్యూర్ కాటన్ శారీస్ 10,000 15,000 అట్లా పెట్టి కొనుక్కుంటారా అండి? కొంటారా, మన దగ్గర అయితే కొంటున్నారు. అవునా? నాకు తెలియదు నిజంగా. నేను చూస్తే నాకు కాస్ట్లీ అనిపించింది, కానీ రేట్ అలాగే ఉంటుందంట. దిలీప్ గారు చెప్తున్నారు ప్యూర్ కాబట్టి ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఒకరు ఏం చేస్తారంటే ఇదైతే తక్కువే అది ఇది అని రాస్తారు, కానీ అది నమ్మటం లేదు. ఎందుకంటే ఇందులో ఇమిటేషన్స్ అవి కూడా వచ్చినాయి, కానీ మనమైతే అవన్నీ పెట్టాం. పెడితే అది బ్రాండ్ పోతుంది. బ్రాండ్ ఇంపార్టెంట్ కదా కంపల్సరీగా. అంటే కొంతమంది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయని అంటున్నారు, బట్ ప్యూర్లో అది ఒరిజినల్ చూపించడానికి దిలీప్ గారు మ్యాక్స్ ట్రై చేస్తారు. ఆ డైలాగ్ కూడా వచ్చేది ఓన్లీ ఇట్లాంటి కొన్ని శారీస్కే. మ్యాక్సిమం మనకి 90% మందికి అర్థమైపోయింది మ్యాటర్. మిస్ అమ్మలో రేట్లు తక్కువ ఉంటాయి, ఫస్ట్ పాయింట్ క్లియర్. కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. కలెక్షన్స్ ఉండడం కూడా ఎట్లా అంటే చాలా సెలెక్టివ్గా ఉంటాయి. అంటే నేనే దాన్ని పిండేసి పిసికేసి మొత్తం వడబోసి తీసుకొస్తా. చాలా సెలెక్టివ్గా ఉంటాయి మా దాంట్లో. అందుకే సెలక్షన్ చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్తారు చాలా మంది. చెప్తారు మాకు ఈ మాట. అంటే తెచ్చేది కొన్ని తేరు కదా, బల్క్లో అయితే ఇచ్చే వాళ్ళకు కూడా రేటు తగ్గుతుంది నాకు ఆబ్వియస్లీ. అంటే మనం ఇచ్చేది కూడా హోల్సేల్ ప్రైస్ కాబట్టి చాలా రీజనబుల్గా ఉంటుంది. కొన్ని ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి బట్టి ఉందండి ఈ సారీ, మన సొంత ఇవి మొత్తం మన ప్రొడక్షన్, ఓన్ ప్రొడక్షన్. మంగళగిరిలో కనకదుర్గ హ్యాండ్లూమ్స్, అది మాదే. ఇప్పుడు మంగళగిరి పట్టు ఉంది, ఇది ప్యూర్. ఇప్పుడు ఇందులోనే కొంచెం తక్కువ రేటు క్వాలిటీ కూడా ఉంది, సేమ్ ఎట్లా ఉండేది చూస్తానికి. అది ఒక 500 తగ్గిద్ది. ఇప్పుడు అది ఇది కంపేర్ చేస్తున్నాడు అనుకో, తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే 500 ఎక్కువ ఉంది కదా అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే మార్కెట్లో నేను ఏదైతే తక్కువ రేట్ అని చెప్తున్నానో అదే దగ్గరగా ఇది ప్యూర్ నేను 4,000 అమ్ముతుంటే ఆ తక్కువ రేటుది నేను 3,500కి అమ్ముతాను, అంతే కదా. మార్కెట్లో 3,500ది బయట 5,000 అమ్ముతున్నారు. అది కూడా ఉంది. సో మంగళగిరి చూస్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మొత్తానికి ఈ వీడియో మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికే అండి. సో శారీస్ గురించి అయితే నెక్స్ట్ వీడియో మొత్తం శారీస్ చూపిద్దాం. ఎట్లా అని అంటారు, ఏం చూపిస్తున్నారో మేమేం చూపిస్తున్నాం మాకే అర్థం కావట్లా. వస్తారు, వచ్చాక ఏం చేద్దాం చెప్పండి, అంతేనా? అంటే మీ గురించి ఏం చెప్పకూడదా ఇప్పుడు? వాళ్ళకి తెలుసండి. చాలా 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 థ్యాంక్స్ అండి. మిస్ అమ్మ ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నందుకు. అండ్ అసలు బ్రాంచెస్ ఓపెన్ అయ్యాక మాత్రం ఇందా నేను చెప్పినట్టుగా నా వే ఆఫ్ థింకింగ్ మారిపోయింది. అన్నీ కూడా బెస్ట్ శారీస్, బెస్ట్ డిజైన్స్, బెస్ట్ ప్రైస్కి. అంటే ఇంకా అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే నాకు బాధ్యత పెరిగినట్టుంది. వాళ్ళు రిసీవింగ్ వల్ల, వీళ్ళు చూపించే ఇది వల్ల నాకు అదే ఇంకా మనం బాధ్యతగా ఉండాలి, ఇంకా కూడా మనం ఇంకొంచెం రూపాయి తగ్గించి అమ్ముదాము అనే ఒక థింకింగ్లోకి వెళ్ళిపోయాను. డెఫినెట్గా అందరికీ కూడా తగ్గించి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీతో ఎప్పుడు ఇస్తా అని చెప్పి
మాటిస్తున్నా. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్. హలో మిస్ అమ్మ మాది కదా. మిస్ అమ్మ మాది కాదు, మనది. మనది. చెక్ విత్ అదర్స్, బుక్ విత్ మిస్ అమ్మ. ఇంకేమైనా కొత్తవి వచ్చినాయా? ఉన్నాయి, కనిపెడుతున్నాము, టైం పడుతుంది. అవి కూడా నాతో చెప్పిస్తారండి.